పేరు దాసు. ఏం చేస్తావు అన్న నువ్వు? వ్యవసాయం పని చేస్తాను. ఎన్ని ఎకరాల భూమి ఉంది? నాకు ఉంటుంది 3 ఎకరాలు ఉంటుంది. మరి పంట సాయం పడ్డదా? పర్లేదు. అంటే రైతు బంధు అంటారు చూడది, పర్లేదు. ఎప్పటి నుంచి పడతలేదు? ఇది కాంగ్రెస్ కాంగ్రెస్ 8 నెలల నుంచి పడతలేదు. యాసంగి పంటది ఏం పడలేదు, వనకాలం పంట పర్లేదు. మరి మొన్న రుణమాఫీ చేసిర్రు, నీకు రుణమాఫీ అయిందా? అందరికి అయినాయి. ఇప్పుడు 1,00,000 లోపల వాళ్ళకి అయినాయి అంటున్నారు, కానీ మా పేరు అయితే రాలేదు ఇంకా. మరి ఎట్లా నడుస్తుంది? సర్కారు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిందా? ఏం నెరవేరలేదు. అందులో ఏమో ఒకటి బస్సు ఒకటి ఇచ్చారు. ఇంకా గ్యాస్ అన్నారు, అది గ్యాస్ 920కి వేస్తారు, అది 500 అన్నారు. అది బస్సు వేసిరు కానీ ఆడోళ్ళకే సేఫ్టీ ఉంది, మగోళ్ళకే సేఫ్టీ ఉంది అది. మరి ఇది కళ్యాణ లక్ష్మి సంగతి ఏంది? ఇప్పుడు ఈ మధ్యలో బాగా పెళ్ళిళ్ళు అయినాయి కదా, మొన్న వచ్చినాయి ఎవరికన్నా నీకు తెలిసిన వాళ్ళకి కానీ మీ బంధువులకు కానీ? రాలేదు. అంటే కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మరి ఇట్లా ఆనకాలం పంట పైసలు పడుతుండేనా? పడుతుండే. మరి ఇప్పుడు 3 ఎకరాల భూమి అంటున్నావు, 3 ఎకరాలు అంటే ఎకరకు 10,000 ఖర్చు అయినా కానీ మరి ఎట్లా తెచ్చిపెట్టినావు? ఎట్లా తెచ్చిపెట్టినా? అప్పు తెచ్చి పెట్టుకున్నాం. ఏమైనా కుదరబెట్టినావా? ఇక పెట్టుకోవాలి కదా, తప్పదుగా. ఏం కుదరబెట్టినావు? బంగారం గుండ్లు పెట్టుకున్నాం, కాలకడాలు పెట్టుకున్నాం, ఉన్నవి పెట్టుకుంటున్నాం. మరి కరెంటు పరిస్థితి ఏంది? కరెంటు అప్పటి లేకుంటలేదు ఇప్పుడు. ఎప్పటిలాగా? అప్పుడు కేసీఆర్ ఉన్నట్టు 24 గంటల కరెంటు ఉంటలేదు. అది ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో ఇవన్నీ తెలుస్తలేదు. అట్లా అవుతుంది. మరేంది మీకు పక్కకే సింగూరు డ్యామ్ ఉంటుంది, నీళ్ళు వస్తున్నాయా? నీళ్ళు ఇంక ఇడవలేరు. మరి అప్పట్లో ఇడిచిరు. అప్పుడు ఇడిచిరు, పాత గవర్నమెంట్ ఇడిచిరు అప్పుడు. ఇప్పుడు ఇడవలేరు. మరి మీరు అడుగుతలేరా మీ ఊళ్ళో ఉండే సర్పంచ్ కావచ్చు, లేకుంటే ఇక్కడ నీటిపారుదల శాఖ సర్పంచులు ఏడున్నారు? ఇప్పుడు లేరుగా. లేరు. అదే విలేజ్ సెక్రటరీలు ఉంటారు కదా, ఎవరు ఏం అడుగుతలేరు ఇప్పుడు. పట్టించుకుంటలేరు. మరి ఏది బెటర్ ఉన్నది గవర్నమెంట్? ఏది అదే ఉండే, ఏది? టీఆర్ఎస్ఏ బాగుండే. టీఆర్ఎస్ఏ బాగుండే. అవును.